నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పోర్ట్స్ వరల్డ్ ఎంపీకే ప్రో కబడ్డీ లీగ్. ప్రో కబడ్డీ లీగ్ విజయవంతంగా 11 సీజన్లు పూర్తి చేసుకుని 12వ సీజన్ ఈరోజు రాత్రి 7:30కి మొదలవడానికి సిద్ధంగా ఉంది. సో మనం ఈరోజు మాట్లాడుకోబోయేది ప్రో కబడ్డీ లీగ్స్ సీజన్ 12 గురించి. ఈ సీజన్లో కొత్త ఫార్మేట్, కొత్త నియమాలు, రికార్డు బద్దలైన వేలంలు మరియు జట్లు స్ట్రాటజీలు ఆల్ సెట్ టు గివ్ అస్ ఫుల్ యాక్షన్. ఈ వీడియోలో నేను మీకు మొత్తం అవగాహన ఇస్తాను. అవి ఏమనగా ఈ సీజన్ షెడ్యూల్ అండ్ లొకేషన్స్, కొత్త నియమాలు, ఆటగాళ్ళ వేలం హైలైట్స్, జట్లు విశ్లేషణ, ఎవరు ఫేవరెట్స్, సీజన్ 12లో చూడాల్సిన ముఖ్యమైన స్టోరీ లైన్స్. మరి ఇంక మొదలెడదామా? సీజన్ 12 ఆగస్టు 29ని స్టార్ట్ అవుతుంది మరియు అక్టోబర్ 23న ముగుస్తుంది. ఈసారి మ్యాచ్లు 4 ప్రధాన నగరాల్లో జరుగుతున్నాయి: విశాఖపట్నం, జైపూర్, చెన్నై, ఢిల్లీ. మొత్తం 12 జట్లు పోటీ పడతాయి. ప్రతి జట్టు 18 మ్యాచ్లు ఆడుతుంది. మొత్తం 108 లీగ్ మ్యాచ్లు ప్లస్ ప్లే ఆఫ్స్. అంటే కబడ్డీ ఫ్యాన్స్కి 2 నెలల పాటు నాన్ స్టాప్ యాక్షన్. సో మనం ఇప్పుడు రూల్స్ గురించి మాట్లాడితే ఈసారి ఫార్మాట్ చాలా స్పెషల్గా ఉంది. ముందు సీజన్ లాగా ఈ సీజన్ డ్రా అనేది లేదు. మ్యాచ్ టై అయితే ముందుగా 5 రేట్స్ షూటౌట్ జరుగుతుంది. ఇంకా టై అయితే గోల్డెన్ రైడ్తో ఫలితం వస్తుంది. ముందు సీజన్లా కాకుండా ఈ సీజన్ పాయింట్ సిస్టమ్ కూడా మార్చారు. అదేమనగా గెలుపుకు 2 పాయింట్లు, ఓటమికి 0 పాయింట్లు. గత సీజన్స్తో పోలిస్తే గత సీజన్లో 7 పాయింట్ల కన్నా తక్కువతో ఓడిపోతే 1 పాయింట్ అనేది అదనంగా ఇచ్చేవారు. ఈ సీజన్లో ఆ పాయింట్ ఇవ్వడం లేదు. సో బోనస్ పాయింట్స్ అనేది తీసేశారు. ఇక ప్లే ఆఫ్స్లో 8 జట్లకు అవకాశం. 5 నుంచి 8 స్థానాల్లో ఉన్న జట్లు ప్లే ఇన్స్, 3 vs 4 మినీ క్వాలిఫైయర్, టాప్ 2 జట్లు క్వాలిఫైయర్ 1, ఓడిన జట్టుకి మరో అవకాశం క్వాలిఫైయర్ 2లో. ఈ సిస్టమ్ వల్ల ప్రతి జట్లుకి ప్లే ఆఫ్స్ అవకాశం ఉంటుంది. ఫ్యాన్స్కి ఇది సూపర్ ఎగ్జైట్మెంట్. సో మనం ఇప్పుడు ఆప్షన్ వివరాల గురించి వస్తే సీజన్ 12 ఆటగాళ్ళ వేలం కూడా హిస్టారికల్గా జరిగింది. మొత్తం 37.9 కోట్లు ఖర్చు చేసి 121 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశారు. తొలిసారిగా 10 మంది ఆటగాళ్ళు 1 కోటి పైగా అమ్మడిపోయారు. సో ఈ సీజన్లో మనం టాప్ బైస్ విషయానికి వస్తే మహమ్మద్ రిజా షాడ్లు 2.23 కోట్లు పెట్టి గుజరాత్ టైటన్స్ దక్కించుకుంది. తర్వాత టాప్ బై వచ్చేసరికి దేవాంగ్ దలాల్ 2.205 కోట్లు పెట్టి బెంగాల్ వారియర్స్ దక్కించుకుంది. అండ్ తర్వాత వచ్చేసరికి గుమాన్ సింగ్ 1.073 కోట్లు పెట్టి యూపీ యోధాస్ దక్కించుకుంది. కానీ షాక్ విషయం ఏమిటంటే పీకేఎల్ లెజెండ్ అయిన పర్దీప్ నర్వాల్ని ఎవరూ కొనుగోలు చేయలేదు. ఇది చాలా ఫ్యాన్స్కి నిరాశ కలిగించింది. కానీ ఇది కబడ్డీలో కొత్త తరం ఆటగాళ్ళు రైజ్ అవుతున్నారనే సంకేతం. సో మనం ఇప్పుడు టీమ్స్ వివరాల గురించి మాట్లాడుకుందాం. మొదటిగా హర్యానా స్టీలర్స్. గత సీజన్ ఛాంపియన్స్ అయిన హర్యానా స్టీలర్స్ ఈసారి కూడా టైటిల్ దక్కించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. రైడర్స్ ప్లస్ డిఫెండర్స్లో మంచి బ్యాలెన్స్ ఉంది. తర్వాత జట్టు వచ్చేసరికి జైపూర్ పింక్ ప్యాంథర్స్. పింక్ ప్యాంథర్స్ విషయానికి వస్తే కొత్త కోచ్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో 3వ టైటిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ స్టార్ రైడర్ అర్జున్ దేశ్వాల్ను వదిలేయడం రిస్క్ అవ్వే అవకాశం ఉంది. నెక్స్ట్ జట్టు వచ్చేసరికి పునేరి పల్టన్. కొత్త కోచ్ అజయ్ ఠాకూర్తో జట్టు మార్పులు చేసుకుంది. డిఫెన్స్ బలంగా ఉన్నా కానీ ఎప్పటిలాగే రైడింగ్ విభాగంపై ఎక్కువ ఆధారపడే అవకాశం ఉంది. తర్వాత జట్టు వచ్చేసరికి యూపీ యోధాస్.
గుమాన్ సింగ్తో రైడింగ్ యూనిట్ బలపడింది. సీజన్లో డార్క్ హార్స్ అవ్వచ్చు. తర్వాత జట్టు విషయానికి వస్తే గుజరాత్ జెయింట్స్ షాడ్లూని 2.23 కోట్లు పెట్టి తెచ్చుకున్నారు. దానితో డిఫెన్స్ విభాగం చాలా బలంగా ఉంది. ఇక బాకీ జట్లు కూడా కొత్త ఇంటర్నేషనల్ స్టార్స్తో దూకుడుగా వచ్చాయి. ప్లేయర్స్ విషయానికి వస్తే ఫజల్ అట్రోచ్ అలీ, షాడ్లూ లాంటి డిఫెన్స్ మాన్స్టర్స్ ఫ్యాన్స్కి మరింత యాక్షన్ ఇస్తారు. సో మనం మిగిలిన జట్ల గురించి వాటి వివరాల గురించి నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాము. సో ఫైనల్గా మనం ఈ ప్రో కబడ్డీ మ్యాచ్ల్ని ఎక్కడ వీక్షించాలనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాము. అన్ని మ్యాచ్లు స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో టెలికాస్ట్ అవుతాయి. అలాగే జియో హాట్స్టార్లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. మొత్తం మీద చూస్తే పీకేఎల్ సీజన్ 12 చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. కొత్త నియమాలు, కొత్త స్ట్రాటజీలు, కొత్త స్టార్ ప్లేయర్లు, ఆల్ సెట్ ఫర్ ఫైర్ వర్క్స్. ఇప్పుడు మీ అభిప్రాయం ఏమిటి? ఈ సీజన్లో ఎవరు ఛాంపియన్స్గా నిలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఏ ఆటగాడు ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాడని మీరు భావిస్తున్నారు? కామెంట్స్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరీ కలుద్దాం పీకేఎల్ 12లో మరో వీడియోతో. సైనింగ్ ఆఫ్. స్పోర్ట్స్ వరల్డ్ ఎంపీకే టీమ్.